బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. మన పద్దు నాని వాళ్ళ సామ్రాజ్యానికి వచ్చేసాము. మధ్యలో నీ ఎంట్రీ ఏంటి ఆగా. వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఎప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడి అసలు ఏం మాట్లాడుతుంది నాని, అసలు మాట్లాడావు నానికి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కొంచెం చిన్న పిల్లలు మాటలు నేర్చుకున్నట్టుగా నాని మాట్లాడడం మొదలు పెట్టారు. నానితో వచ్చమ్మా, నువ్వు నేర్పిస్తావా ఏంటి నానికి? చూడు ఇప్పుడు మాట్లాడారు, నేను మాట్లాడిచ్చా. అయ్యా చూద్దాం. పద్దు ఏం చేస్తున్నావు? టీ పెడుతున్నారు కనిపిస్తుంది. టీ కాఫీ ఎలా తెలుస్తుంది నీకు? ముందు ఏం పెట్టమని చెప్పు. చూడు కాఫీ అంట, అది టీ అన్నావు కదా శివ. కంటెంట్ ఇవ్వాలి కదా, దాని నుంచి మాట్లాడలేదు కదా. వచ్చామ్మా కాఫీ పెట్ట చెప్పాలి, నేర్పించాలి. నేర్పిస్తే నేర్చుకుంటా. ఈ డైలాగుల కోసమే చెప్పారు నాకు, అంటే నమ్మలేదు నేను. ఓకే ఓకే ఓకే, మాట్లాడకపోవడం బెటర్ ఏమో. నేను లేదు మాట్లాడండి పర్వాలేదు, ఎందుకంటే బాగున్నాయి కదా నా మాటలు. థ్యాంక్ యూ అండి. ఎస్, యాక్చువల్లీ నేను ఇందాక అక్కడ మాట్లాడుతుంటే మీ గురించి 2 పాయింట్లు చెప్పారనమాట వినగా. ఎలా అంటే మీరు పంచులు వేస్తారంట, అసలు మాట్లాడినెవరంట, పొగిడితే తట్టుకోలేరంట. ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటే మేడం మమ్మల్ని మేడంలో చూసుకుంటే అలా ఉండకపోదేమో. మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. ఓ ఫ్రెండ్, ఇది కూడా ఆమెనే నేర్పించారా? లేదు లేదు, బెస్ట్ ఫ్రెండ్ గా మంచి చూసుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్ అండి. అంటే వీడియోల్లోనే మేము చూస్తూ ఉంటాం అనమాట. అక్కడ కొంతమంది కొంతమంది అంటారు వీళ్ళు ఇలా వీడియో కోసం ఇలా చేయిస్తున్నారు వీళ్ళతోని అని చెప్పి కొన్ని కామెంట్స్ అలాగ వస్తుంటాయి. అదంతా అబద్ధమని ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి. వాళ్ళకి తెలియదు కదా మేము ఇంట్లో ఎలా ఉంటాం ఏంటి అనేది. నేను జాయిన్ అయ్యే ఇంట్లో 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలు ఏం చేస్తున్నానంటే మేడం మాతో ఎలా ఉంటారో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అవును, మీ మాటల్లో కళ్ళు నీళ్ళు కూడా సగం వస్తుంది. అంటే వీడియోలో ఇలా అనుకుంటారు అనేసరికి అయ్యో ఇలా అనుకుంటున్నారని బాధపడుతున్నారు శివ. వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు కదా. మాకు బెస్ట్ ఫ్రెండ్. బాగా చూసుకుంటారా? చాలా. నార్మల్గా మాట్లాడుతూ ఉంటారా? అలా మీరే మాట్లాడుతుంటారా, మేడమే మాట్లాడుతుంటారా? అసపిట్ట మేడమా? అంటే ఎలాంటి మాట? ఇద్దరం అలాగే ఉంటాం. ముచ్చలు టైం పాస్. బాగా ఫైట్ చేస్తుంటారా ఇద్దరు? మాకైతే అలానే అనిపిస్తుంది వీడియోలో చూస్తే. ఏ విషయంలో వస్తుంటే మీ ఇద్దరికి ఎక్కువ తగాదాలు? అది ఇదని ఏముండదండి, ఇంక ఏదైనా అంతే. ఈ టాపిక్ మేము ఇంకా అలా అల్లుకుపోతాం అంతే. ఓకే, అంటే ఎంతసేపు ఇంకా ఫన్ ఉండాలంతే అంతే ఇంట్లో అంతా, కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు. మాకు కూడా అంటే ప్రోగ్రాంలు అవి చేసి వస్తారు కదా. మీరు మాట్లాడుతున్నారు కదా, మరి పాలు పొంగిపోతాయి. పాలు పొంగిపోతాయి. నేను పట్టుకుంటాను. మీ అందరికి కలిపిచ్చేసరికి మళ్ళీ చల్లగా అయిపోద్ది కాఫీ. అయ్యో అవునా? అంటే నేనేమనుకున్నాను తెలుసా, మీరు కాఫీ పెడుతుంటారు సరదాగా వచ్చి ముచ్చట్లు పెడదాం. కూల్ కాఫీ తాగుతానంటే నేను ఇప్పుడే రెడీ చేస్తా. లేదు లేదు, వేడి కాఫీ కాదు. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి ఇక్కడ సమాధానం అర్థమవుతుంది, నాకు అన్నీ అర్థమవుతుంది. నాని నిజంగా మీకు మాటలు రావా? ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిస్తున్నారా వీళ్ళ గారు మీతో? మాట్లాడతాయి ఏమో, అంటే చాలా మంది వీడియోలు చూస్తున్నప్పుడు పదే ఏదో వీడియోలో కొంచెం ఫేమస్ అవ్వడానికి, ఇంకా కొత్తగా ఇక్కడ ఫేమస్ అయ్యేది ఏం లేదు కానీ అలా ట్రైన్ చేసి మాట్లాడిస్తున్నారు అంటున్నారు. ఒకసారి చెప్పండి మరి మన వాళ్ళందరికీ. నేను మామూలుగా పెద్దవాడిని సొత్తకు వచ్చానండి ఇక్కడికి. వచ్చి ఆవిడ 8 నెలలు ఉన్నది. ఇంక 8 నెలలు ఉన్నాక వెళ్ళిపోతానంటే మా మేడం గారు అన్నారు, నానిలాగా ఉన్నావు ఉండిపో అన్నారు. నేను ఇంటికి వెళ్తా కూడా బాధపడుకుంటూ వెళ్తాను. ఇదే మన ఇల్లులాగా ఉంది నాకు. ఇంటికి కూడా 2 నెలలకు ఒకసారి వెళ్ళినా బాధపడుకుంటాను వెళ్తాను. అంటే ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించదు మీకు? ఇప్పుడు మీరన్న పెద్ద ఆవిడ అంటే వీణా గారి వాళ్ళ అత్తయ్య గారు, ఆమెను చూసుకోవడానికి మీరు వచ్చారు. తర్వాత ఇంట్లో మనిషిలా ఉన్నారని చెప్పి ఇంక ఇక్కడ నిజంగా మాకు కళ్ళలో ఇంటికి వెళ్ళేటప్పుడు అయినా బాధగా ఈ రోడ్డు దాటైనా కానీ అంతే ఏడ్చుకుంటానే ఎక్కుతాను బస్సు మళ్ళీ వచ్చేదాకా. అంత బాగా చూసుకుంటున్నారా అని అర్థం. అవునండి, ఇంటికాడ కూడా పని చేయదు ఇక్కడ. వచ్చినా మాకు ఒక పనికి వచ్చినట్టు అనిపించదు. మా ఇల్లు ఇదే మా ఇల్లు, ఇంకంతే. మాటలు మీ పంచులు అర్థం అవుతున్నాయి నాకు. పంచుల్లా అనిపిస్తున్నాయి అసలు వాళ్ళ ఎమోషన్ చూసి. నేను అమ్మ మాట్లాడుతున్నామమ్మా, ఫన్ అమ్మా. నిజంగా అంటే అసలు ఇంకేం అడగాలనిపించట్లేదు మీ కన్నీళ్ళు చూసిన తర్వాత అర్థమైపోతుంది. మరి అంత బాగా చూసుకుంటున్నారు మరి మమ్మల్ని, అందుకే మాకు వాళ్ళు చూసేదానికే కన్నీరు వచ్చేస్తుంది. ఇంకా
ఇంకా ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్తారు, వచ్చేదాకా అలా చూస్తూనే ఉంటాం. అంటే ఏం లేదు, మీరు ఎప్పుడు మేడం గారు ముందు ఎప్పుడు పోగలరు కదా, ఈ అవకాశం కదా మా ముందు ఏమైనా పోగొట్టుకుంటామో మేము చూస్తున్నాం, వెయిట్ చేస్తాం. కాఫీ ఆపేశారు కదా, అయిపోయింది తాగేద్దాం అనుకున్నాను నేను. సరే కోల్డ్ కాఫీ కావాలంటే లేదు కలిపి కోల్డ్ కదా, హాట్ కాఫీ పెట్టండి, వెలిగించండి స్టవ్, ఇది వెలిగించు పర్లేదు. నేను నాని పట్టీలు కూడా ఒకసారి చూడాలని. పంచుకున్నారు, గొలుసు కూడా కొన్నారా? బాగుందమ్మా, బంగారం రేటు నేను పెరిగింది. ఇంకా పట్టీల దగ్గర ఆగిపోయినా నాని, వీడియో పెట్టలేదు. ఎంత మంది డిమాండ్ అంటే మా సంపత్ వస్తాడు పొద్దుటే, గర్ల్ ఫ్రెండ్ అని పిలుస్తాడు, ఆ చైన్ నాకే కదా అంటాడు. ఇంకో అనిల్ వస్తాడు, నాకు ఇచ్చేస్తావా అంటాడు, ఇది నాకు ఇచ్చేస్తావా అంటాడు. ఇప్పుడు నేను అడిగాను నాకు అక్కడ చాలా స్వార్థం, వాళ్ళ నానికి మాత్రమే పెట్టుకున్నారు, నాకైతే ఇవ్వలేదు. మా సార్ నాకైతే ఆడపడుచు కట్నం కింద నాకు తాడు చూపించి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మేడం ఇవ్వాలని సరేలే, చెప్తాను. నువ్వు ఒక మేడ పార్టీ. ఇగో అది అది ఎంత చేసినా ఆ చార్ పార్టీ. ఇదేమో మా సార్ నిజంగా అయితే మరి ఒక అన్నగారు లాగే. మేమైతే కష్టం అని చెప్పక ముందే మాకు ఏ విధంగా మేము ఎలా అవుతున్నాం ఏంటని అన్ని కనిపెట్టుకుంటూనే ఉంటారు. ఆయన బిజీలో ఆయన ఉంటారు, ఆ బిజీలో ఉన్న కూడా అన్ని కనిపెట్టుకుంటూ ఉంటారు. మా పద్మానికి ఏమైంది, ఏంటి, ఏం కావాలి, ఏంటి అన్ని మేము అడగక ముందే పిలిచి మరీ అడిగి మరీ మా కష్టాలు చూసుకుంటాడు ఆయన. అందుకని సార్ పార్టీ అంట. అంతే. అంటే అస్తమా నేను కూడా సార్ పార్టీ. అంటే మా పార్టీ మేము కూడా సార్ పార్టీ వేరంట. ఇప్పుడు ఇంతకీ నువ్వే పార్టీలో దూరుతున్నావు? ఆ పార్టీ అక్కడ పార్టీ. ఓ ఆ పార్టీనా? నేను అంటే ఇంకా ఇక్కడ చెట్లు అన్ని ఉంటాయి కదా, ఏం కవరింగ్ చేసినాడు శివ? ఏం చేస్తిరి, ఏం చేస్తిరి? అంటే ఈ పార్టీ అదే అందరికీ తెలుసు. ఏ చీచి నాకు అలవట్లేదు, తెలుసు తెలుసు తెలుసు. ఓన్లీ నైట్. ఓకే ఓకే డన్. సరే కాఫీ మొత్తానికి వాళ్ళ పద్దు చేత్తో కాఫీ ఎలా ఉందో రుచి చూడబోతున్నా. మద్దు కంటే మా నాని నా కోసం సింగిల్ గా కాఫీ పెడుతుంది, ఎర్రగా తీసేసి. అంటే ఇప్పుడు మా కోసం సపరేట్ మేము సేమ్ అలాగే పెట్టండి నాకు కూడా. చాలా బాగా పెట్టాడు. షుగర్ చాలా లైట్ వేసుకుంటారు. అవునా, మాకు కూడా అలాగే. ఒక సీక్రెట్ వచ్చేసిందా? ఇది ఒక సీక్రెట్. ఇంకా కావాలా చెప్తాను నేనైతే. అదే 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 చెప్పమంటారా? అన్ని చెప్పి మొత్తం చెప్పి ఏది మిగల్చుకుంటూ చెప్పి పర్మిషన్ వద్దులే, మీరు అంతా వెళ్ళాక మళ్ళీ కదా. చెప్పండి ఏమన్నా చెప్పు, ఇంకొక రెండు సీక్రెట్లు చెప్పు. కాఫీ మళ్ళీ కలుపుకుందాం లేపద్దు, చెప్పేసి నువ్వు. చెప్పు లేదు లేదు, ఫస్ట్ కాఫీయే. సీక్రెట్ చెప్పు, ఒక రెండు. ఒక వాళ్ళు నిజంగా secret వద్దులేండి. నీ ఎంక బాగుంది, నిజంగా భయపెడుతున్నావా ఏంటి? నిజంగా ఏమొద్దు అనుకుంటా. ఏం లేదండి, ఏం లేదు. ఏదైనా ఇడియట్ ఇవన్నీ చాలా మంది అనుకుంటారు ఆ స్కిన్ అంత గ్లోగా ఉండడానికి ఏదేదో వాడేస్తున్నారు అనుకుంటారు, కానీ అక్కడ ఏముండదు అసలు. మేకప్ కూడా అసలు ఏముండదు. తర్వాత హెయిర్ కూడా అంత పొడుగు ఉంటది కదా, దానివల్ల దాన్ని కూడా ఏదైనా పెట్టేస్తున్నారేమో అనుకుంటారు, కానీ ఏముండదు. రెగ్యులర్ గా మనం ఏ షాంపూలు వాడతామో అవే షాంపూలు, ఏముండదు అసలు. ఇప్పుడు నేను చూపించమంటారు వాళ్ళు జడ పాడ మొత్తం ఊడిపోతుంది. అవును, అసలు ఎంత పెద్దగా ఉందో. ఏముండదు అసలు. మేమేం చెప్పాలి, మీరు ఇంత పెద్ద వాలు జోడ పెట్టుకొని ఇట్లా అంటే? ఇదేదో బాగుంది ప్రోగ్రామ్. ఫామ్ హౌస్ లో వీడియోలు పెడతారు కదా, అలా వెళ్ళిపోతుంటారు. అలా 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 అలా. ఆ రోజు చూసారు కదా. ఆ రోజు కాదు, నేను వీడియోలో చూసా. ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు అది ఎన్నో సార్లు చూసిన తర్వాత. అంటే నేను వీడియోలో డైరెక్ట్ గా అయితే అదే ఫస్ట్ టైం నేను అదే ఫస్ట్ టైం. సరే పద్దు ఇబ్బంది పడుతుంది కానీ మీరు చెప్పండి. ఏం లేదండి, సీక్రెట్ ఉంటే అలాంటి మాట కూడా తిను. అసలు ఇంకొక విషయం తెలుసా, ఎవరైనా పొడుగు చేయడం ఉండే వాళ్ళు వస్తే మీకు కూడా, నన్ను కూడా చాలా మంది కామెంట్స్ అడుగుతుంటారు కదా, అడగండి. అది ఏదో నూనెలు పెట్టేసి అవి పెడితే పెరగవు, అవి జీన్స్ లో అది జీన్స్ లో వస్తాయి, అంతేగాని మీరు సీక్రెట్ చెప్పండి అనగానే వాళ్ళు ఏదో చెప్పి వీళ్ళు కూడా కట్ చేసేసుకుంటారు. ఎక్కడ అది మరీ ఘోరంగా అయితే అప్పుడు కట్ చేస్తున్నావు చూడండి. వీళ్ళకి పెద్దగా ఉండేవేమో కట్ చేసేసుకుంటారు. ఐ డ్రీమ్ వాళ్ళు మీ ఇద్దరితో ప్రోగ్రామ్ ప్లాన్ చేయొచ్చు నిజంగా కామెడీగా. ప్లీజ్ అండి, ఎవరో డైరెక్టర్ ప్లీజ్ మీరే కొంచెం ప్లీజ్ ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి, బాగుంటుంది మంచిగా. బాగున్నా టామ్ అండ్ జెర్రీ లాగా. సూపర్ సూపర్ బాగుంది. అయిపోయిందమ్మా కాఫీ?
అవలే జస్ట్ నాని గారిని అడుగుతున్నాను. సరే మనకి తీసుకొస్తారు ఈ లోపల అక్కడ కూర్చుందాం. ఎస్, అంత లోపల మిగతావన్నీ కవర్ చేస్తాము. మీరు ఇంకా కాఫీ cover చేసే ఉన్నాయా? అంటే వెళ్ళే లోపు ఇంకేమన్నా సీక్రెట్స్ ఉంటే పర్లేదు చెప్పండి. కాఫీ కాఫీ అంటే ఏమో అనుకున్నాగా, నిజంగా మన పద్దు కాఫీ అద్దరగొట్టేసింది వీణా గారు కదా, నాని కూడా బాగా పెట్టి ఏమి స్టార్ట్ చేసే లోపల నేను కాఫీ కూడా తాగేసాను. జోకు నవ్వే రాలే, నవ్వలేదు అనేసి నవ్వేస్తున్నావు నవ్వకుండా బాధపడతామని జస్ట్ యాక్ట్ చేసిన అంతే. సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ కి మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు. కర్ర ఎరగదు పాము చావదు అనేది ఒక సామెత ఒకటి ఉంటుంది కదా, ఆ టైప్ లో కౌంటర్లు ఇస్తూ ఉంటారు. అంటే ఎందుకు అది ఇస్తూ ఉంటారు? అంటే మీ లైఫ్ స్టైల్ వేరు, మీరు వేరు, మీకు ఎందుకు రియాక్ట్ అవ్వాలనిపిస్తుంటది అవి? నువ్వు నేను ఎన్నిసార్లు రియాక్ట్ అవ్వడం చూసావు? చాలాసార్లు ఒక ట్రెండింగ్ ఒక ఇష్యూ ఏదైనా ఉందంటే పక్క వీణా వాణి గారిది ఒక వీడియో అయితే ఉంది. బయట ఏదైనా జరిగితే వాటిల్లో వేళ్ళు పెట్టి గెలికేసి అంత టైము లేదు, అంత ఓపిక లేదు, అసలు నాకు అవసరం కూడా లేదు. నా మనసుకి బాధ అనిపించి, నాకు బాధ అనిపించి, నేను ఎఫెక్ట్ అవుతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే నేను స్పందిస్తాను. ఓకే, మీరు జనాల కామెంట్స్ ని సీరియస్ తీసుకుంటారా? ఒకప్పుడు తీసుకునే వాళ్ళం మనుషులు కదా ఏంటి, అంటే మాటలు కానీ కామెంట్స్ కానీ ఏదైనా? ఒకప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో ఉండకపోయేవి, మధ్యలో చాలా అసలు మనసు మీదకి తీసేసుకోవడం అదంతా. సో అందరికీ చెప్పే వేణుస్వామి గారు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఆయన మమ్మల్ని ఇప్పుడు ఎలా చేసేసారంటే ఒక్కొక్క కామెంట్ చూసుకొని మామూలుగా నవ్వుకోం, అసలు బా ఒక రేంజ్లో నవ్వుకుంటాం. కొన్ని వాటికి నేను రిప్లైలు కూడా పెడుతుంటాను కామెడీగా. ఇంకోటి సోషల్ మీడియాలో మీరు నార్మల్గా వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు, లైక్ మీ పక్కన బౌన్సర్స్, లేకపోతే మీరు ఇలా వెళ్ళి ఎక్కడికే వెళ్ళినా బౌన్సర్స్. ఎందుకు మీకు అంత బౌన్సర్స్ అవన్నీ అవసరమా అని అడిగితే? ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు నీకు నాతోనే ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకెవరితోటైనా చేయొచ్చు కదా. మీరు సెలబ్రిటీ కాబట్టి. అంటే ఇప్పుడు నాతో చేస్తే నీకేమొస్తుంది? నాకు తెలియని డౌట్లు నేను తెలుసుకుందాము, నాకు నెక్స్ట్ పేరు వస్తుంది, ఫేమ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో సోషల్ మీడియాని డెవలప్ చేసుకోవడంలో అదొక పార్ట్. ఎప్పుడు వీణ పట్టుకుని నడుచుకుంటూ పోతే జనాలు ఏం చూస్తారు, ఏం నడుస్తున్నాం అంటారు. ఏదో ఒక కొత్తదనం చూపించాలి. ఓకే, మనము ఒక సెలబ్రిటీలను కాదు కానీ నోన్ పర్సన్స్గా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు, మనల్ని ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు, వాళ్ళకి మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు, మ్యూజిక్ పరంగానో దేని పరంగానో కొత్తదనం చూపిస్తూ ఉండాలి వాళ్ళకి. వాళ్ళ రిలాక్సేషన్ ఇప్పుడు మన వీడియోలు చూసి మనల్ని ఇంత ఇష్టపడుతున్నప్పుడు ఎప్పుడు అదే వీడియోలు అదే వీణ పట్టుకుని అక్కడే నడుస్తున్నట్టు అలాగే పెట్టలేను కదా. సో స్టార్టింగ్ ఇప్పుడు లోకల్లో ఎక్కువ క్రౌడ్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా బౌన్సర్లు తీసుకెళ్తారు, ఎందుకంటే క్రౌడ్ ఫోబియా కొంచెం ఎక్కువ ఉంది. సో ఈసారి సరే మీరు రండి, వాళ్ళని కూడా పెట్టండి, నడుస్తున్నవి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా, దాని మీద ఒక మంచి ఒక ఫీల్ లాంటి మ్యూజిక్ వేసాం అనుకో, ఆ వీడియో బాగుంటుంది చూడడానికి. దాంట్లో ఉంది నథింగ్. ఎవరు చేసినా ఫైనల్లీ ఫేమ్ కోసం, కొత్తదనం కోసం, మన ఆడియన్స్ కోసం, జస్ట్ ఫర్ ఫీల్ అంతే. ఇంకొకటి మంచిగా అందరినీ మంచిగా చూసుకుంటారు. ఇందాక మీ వాళ్ళని కూడా మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. అండ్ అదే కాకుండా నేను సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ చూశాను. దివాళీ వస్తే దీపావళి సామాన్లు పంచుతారు మనతో. నేను లాస్ట్ టైం నాకు వేణు సార్ కూడా చెప్పారు, లైక్ 2 CR ఎంతో CR అయింది లారీ లోడ్ తీసుకుని అంటే చెప్పారు. అంత చెప్పలేదా? నేనే క్రియేట్ చెప్పింది ఎక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినప్పుడు మాట జారడం, ఆ నెంబర్ కన్ఫ్యూజ్ అవ్వడం తప్పులేదు. పర్వాలేదు క్షమించండి. సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అయితే ఇంకొకటి, మీరు ఇంత మంచి చేస్తున్నారు, ఎందుకు మేడం సోషల్ మీడియాలో పెట్టడం అని అనేవాళ్ళు. ఇంకొకసారి క్వశ్చన్ అడిగావనుకో నీకు గట్టిగా పడతాయి. ఎందుకంటే చేసేవాడు ఎలాగో చేయడు, చేస్తున్న వాళ్ళని చూసి కామెంట్లు పెడతారు కదా కింద, కోపం వస్తుంది చూడు, కుడి చేత్తో చేసేది ఎడం చేత్తో తెలియకుండా చెయ్యండి అంటారు. పోనీ ఇలా పెడతామా? మనం ఏమన్నా కొనుక్కున్నప్పుడు అన్ని దొంగ సొమ్ములు దొంగ సంపాదన మీరే చేయకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అంటారు. అవే నోర్లు. ఇప్పటికే పెద్ద సెలబ్రిటీలు పాపం చాలా పెద్ద హెల్ప్లు చేశారు మేమెంత. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు, ఆయన అన్ని హార్ట్ ఆపరేషన్స్ చేయించారని మనకి తెలియదు. ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? ఇలాంటి వాళ్ళ వల్ల. మొన్న ఏదో సునామీ వస్తే మీరు కోట్లు దొబ్బేస్తారా, మీరు చేయరా, వాళ్ళు చేశారో చేయరో వీళ్ళకి తెలియదు. పెడితే ఓ బాధ, పెట్టకపోతే ఒక బాధ. ఇదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంతమందిని మేము దత్తత తీసుకున్నాం.
వాళ్ళ అడ్రస్లు అవన్నీ పెడుతుంటాను. ఎందుకంటే ఎవరికొకరికి ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక మూమెంట్లో 4 రూపాయలు ఉంటే వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా, వాళ్ళకి హెల్ప్ వెళ్తుంది కదా. సో మోస్ట్లీ నేను అలాంటివి కూడా పెడుతుంటాను. ఖచ్చితంగా మీరు షో ఆఫ్ అనుకున్నా ఏమనుకున్నా నేను చేసే ప్రతి పని సోషల్ మీడియాలో పెడతా, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే మనల్ని చూసి ఆవిడ చేసింది కదా, మనం కూడా కొంచెం చేద్దాంలే అని చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఓహో వీళ్ళు సంపాదించుకోవడం కాకుండా కొంచెం చేస్తున్నారులే అని కామెంట్ పెట్టడానికి కూడా భయపడతాడు వాడు. కింద ఇంకొకళ్ళు తిడతారు, ఓరి ఎదవా మొన్న చూసావు కదరా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడం అని తిడతారు. సో ప్రూవ్ చేసుకోవాలి, ఎవరిది వాళ్ళే చెప్పుకోవాలి శివ ఈ సోషల్ మీడియాలో. అంతేగాని ఇప్పుడు నువ్వు అన్నావని చెప్పి నేను ఎవరికి హెల్ప్ చేస్తున్నా చెప్పకుండా నేనేదో ఆడి కార్లు కొనుక్కుని బెంజ్ కార్లు కొనుక్కుంటే తినండి దొంగ సొమ్ములు మంది సొమ్ములు ఇలా కామెంట్లు పెడతారు. లేదండి, మేము సమానంగానే చూసుకుంటాం అందరినీ, ఎంత సంపాదిస్తామో మా సాయశక్తిలో మేము అంతే దానం చేస్తాము, హెల్ప్ చేస్తాము, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. కోపం ఎక్కువ భయంకరంగా అర్థమైంది తిడుతుంటే. కొన్నిసార్లు ఆ కోపాన్ని భరించడం చాలా కష్టం. కొన్నిసార్లు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి నేను గుర్తుపడుతుంటాను అప్పుడప్పుడు మీకు కోపం. నువ్వు గుర్తుపట్టడం ఏంటి, అందరు గుర్తుపడతారు, చంద్రముఖే వచ్చేస్తుంది. ఎస్. అండ్ ఇప్పుడు దాకా చాలా నేను అడిగాను, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇందాకే లాస్ట్ క్వశ్చన్ అన్నా అంటే నువ్వు మధ్యలో వస్తావా లేదా టెస్ట్ చేశాను, ట్రై చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీణా గారు, నాకు ఈ అవకాశం మంచి అవకాశం మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ నుంచి వీడియోని తిని హ్యాండిల్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మయ్య పీడా పోయింది. థ్యాంక్ యూ అండి. ఇది దీని గురించి మనం వెళ్ళిపోదాం ఇప్పుడు, వీటిలన్నిటి గురించి మాట్లాడుకుందాం. వెళ్ళొచ్చు ఇంకా కదా సైలెంట్ వెళ్ళిపోతుంటుంటే పాప ఉండనిలే, యాక్చువల్లీ మనసులో అనుకోవాల్సింది బయటకు వచ్చేసింది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. సరే, 1కి 4-5 వీణలు కనిపిస్తున్నాయి ఎటువైపు చూసినా కూడా. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కటి ఇంత అద్భుతంగా మీరు అరేంజ్ చేసుకొని ఇంత ప్రీషియస్ గా చూసుకుంటున్నారంటే ఒక్కొక్క వీణ వెనకాల ఒక్కొక్క అంటే రీజన్ ఏదైనా ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తుంది. అసలు వీటి వెనకాల ఏదైనా రీజన్ ఉందా? ఒక్కొక్క వీణ ఒక్కొక్కటి స్పెషల్. ఒక్కసారి ఇంకా ఇవి కాదు, ఇంకా నేను మ్యూజిక్ రూమ్ లో ఇంకా ఉన్నాయి, ఫామ్ హౌస్ లో ఇంకో 4-5 వీణలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత. ఇది నా ఫస్ట్ వీణ. నేను 2nd క్లాస్లో జాయిన్ అయ్యాను, 3rd క్లాస్లో కొన్నారు వీణ. అప్పుడు 2300 ఎంతో నా బాగా గుర్తు. సో ఇప్పుడు 60,000, 70,000, 80,000, ₹1,00,000, ₹1,50,000 అసలు ఇక అసలు హద్దులేవన్నమాట. సో ఇలాంటి వీణలు ఇప్పుడు అది వర్క్ చేస్తుందా? అయ్యో అన్నిటినీ వాడతాను. ఇప్పుడు మీరు అది వాడుతున్నారు అయితే? అన్ని వాడతాను, వాడకుండా ఏ వీణని పెట్టను. ఓకే, నేను అందరికీ చెప్పేది అదే, వీణలు కొనుక్కుని అలా షోకేసులో పెట్టి దుమ్ము పట్టనివ్వకండి. అన్ని వీణలు వాడతాను నేను. సో స్ట్రింగ్స్ మారుస్తూ ఉంటాను, అన్ని వాడుతూ ఉంటాను. ఇది మా హస్బెండ్ నాకు ఒక 17 years బ్యాక్ అనుకుంటా గిఫ్ట్ చేసిన మినియేచర్స్. ఇవన్నీ చెన్నైలో కొన్నాం అనమాట. కొంటే అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అంటే స్పెషల్ గా చేయించడమా లేదంటే బై చేయడం? మ్యూజిక్ షాప్ లోనే కొన్నాం. ఓకే, మరి ఇది అవన్నీ నార్మల్ నేను తయారు చేయించుకున్న వీణలు అవన్నీ. ఆల్మోస్ట్ అన్ని మీరు రెడీ చేయించుకున్నవేనా? అంటే రెడీమేడ్ కూడా ఉంటాయి. ఇవి అన్ని నేను కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకున్నది, టోన్ కోసం నాకు ఎలా కావాలి అదంతా చెప్పి చేయించుకున్న వీణలు ఇవన్నీ. కొన్ని డిటాచబుల్ వీణలు ఉన్నాయి, కొన్ని నేను డిజైన్ చేసుకున్న వీణలు ఉన్నాయి, చాలా వీణలు ఉంటాయి. కొన్ని వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. అవును, నేను ఫాలో అవుతుంటా కదా రెగ్యులర్ గా మిమ్మల్ని. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి వృత్తి వాళ్ళకి దైవంతో సమానం. ఇంకా మనకు ఇదంటే మన ట్రెడిషన్ వీణ అంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. నిజంగా వీణ పట్టుకోవడానికి ముందు నుంచి కూడా, ప్లే చేయడానికి ముందు నుంచి కూడా ఖచ్చితంగా ఏమైనా రూల్స్ ఉంటాయా? బేసిక్ గా అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ట్రై చేయాలని చూస్తున్నారు, వాళ్ళకి కొంచెం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏంటి అనేది. అంటే సంప్రదాయాల గురించి అడుగుతారు అంతే, సెంటిమెంట్. ఇప్పుడు అవన్నీ వర్కౌట్ అవ్వవు, అస్సలు వర్కౌట్ అవ్వవు. ఒకప్పుడు అలా నిష్టంగా ఉండేవారు, ఇప్పుడు కష్టం. ఇప్పుడు అది ఏమి లేదు. మన ఇంట్లో మెంబర్ ఎంతో, ఈవెన్ కూడా మన కూతురో చెల్లో అనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో అలాంటి సెంటిమెంట్లు పట్టుకుంటే అవ్వదు. ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చేసేసుకొని అంతే.